వెళ్ళి పట్టుకోండి వాడిని. కీకో, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాగే వెళ్ళి నేను నేల గుద్దుకున్నానంటే చిన్న భిన్నమైపోవాల్సిందే. భయపడక సూపర్ స్పీడో, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంతే, ఇక వీళ్ళిద్దరు అంతూ చూడాల్సిందే. ఈ కేవ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన డబ్బుని ఇప్పుడే నేను సొంతం చేసుకుంటాను. చెక్క ఈ రోజు ఇక్కడ చాలా జాలీగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ రోజు మనం ఇక్కడ ఈ వియత్నాం లో ప్రపంచంలోనే అతిపెద్ద కేవ్ ని మనం తిరిగి చూడబోతున్నాం. నిజంగానే ఆ కేవ్ చాలా పెద్దదిగా ఉంటుందా? అవును డోడో, ఇప్పుడే కొత్తగా ఒక కేవ్ ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆ కేవ్ చాలా పెద్దదంట. ఇంకా దానికని ఒక వెదర్ ఉందట. ఏంటి? దానికంటూ ఒక వెదరా? యు మీన్ పర్సనల్ వెదరా? అవును టెంపో అన్న, అది మాత్రం కాదు. ఆ కేవ్ లోపల హిల్స్, అడవి, బీచ్ ఇంకా చాలా విషయాలున్నాయి. కిక్కో ఆ కేవ్ గురించి చెప్పిన విషయం ఉందే, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కరెక్ట్. కిక్కో, ఆ కేవ్ లో చాలా అనిమల్స్ ఉంటాయా? డోంట్ వరీ, ఆ కేవ్ లో యానిమల్స్ లేవు. మెరుపు వేగంతో వస్తున్న పావును పట్టుకోవడానికి సైకిల్ మీద వెళ్లి చివరికి బుల్డోజర్ గుద్దుకున్న వైనాన్ని చూశారా? సారీ, ఇప్పుడు క్షుణ్ణంగా ఏమంటున్నారంటే మీరు ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారని ఆ కేవ్ లో ఏ అనిమలు లేదని. ఎందుకంటే ఆ కేవ్ ని ఈయనే డిస్కవర్ చేశారు. అందుకే ఆ కేవ్ లోని అన్ని విషయాలు ఈయనకు బాగా తెలుసు. హలో ఎవ్రీవన్, నేనే ఎడ్వర్డ్. నేనే ఈ కేవ్ కి మెయింటెనెన్స్ ఆఫీసర్ని. ఇక వీరే జాంగో. వీరే చాలా కేవ్స్ ని డిస్కవర్ చేశారు. ఈ కేవ్ కూడా వాటిల్లో ఒకటి. అందుకే మేము ఈయన్ని కేవ్ హంటర్ అని కూడా అంటాం. సంతోషం, మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం. పోతే ఇక నేను ఇంకో విషయం విన్నాను. ఈ కేవ్ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ మీకు ధారాళంగా డబ్బు ఇస్తున్నట్టుగా మేము విని ఉన్నాం. మీరు విన్నది పూర్తిగా నిజం. ఆ డబ్బు మా అకౌంట్ లోకి ఎప్పుడో వచ్చేసింది. ఆ డబ్బుతో నేను ఈ కేవ్ ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తాను. ఆ తర్వాత ప్రపంచంలో వాళ్ళందరూ ఈ కేవ్ ను చూడడానికి వస్తారు. మా టూరిజం పెరుగుతుంది. చాలా బాగుంది, ఇది హిట్ ప్రోగ్రామ్ అండి. సరే ఓకే, మరి ఎందుకు మనం టైం వేస్ట్ చేయడం? వెంటనే కేవ్ ని చూసొచ్చేద్దాం. కేవ్ లోకి మనం అలా వెళ్ళడం కుదరదు. అందులోకి వెళ్ళడానికి మీకు ఒక కేవ్ గైడ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేవ్ అర్థం కాని పజుల్లా ఉంటుంది. దీని లోపల ఎన్నో దారులున్నాయి. కనుక మీరందరూ కలిసే ఉండాలి. అటు ఇటు వెళ్ళకూడదు. డోంట్ వరీ అంకుల్, మేమందరూ కలిసే ఉంటాం. కానీ ఆ గైడ్ అంకుల్ ఎక్కడున్నారు? ఈ పాటికి అతను వచ్చేసుండాలి, కానీ ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఈయనే డేవిడ్, మీకు ఈయనే టూరిస్ట్ గైడ్. ఇదిగో ఇదే కేవ్ మ్యాప్. దీన్ని ఫాలో అవుతూనే లోపలికి వెళ్ళాలి, అలాగే బయటికి రావాలి. లోపలికి వెళ్తే బయటకు వచ్చే తీరాలి కదా, ఇంకెక్కడికి వెళ్తాం? ఇది కూడా నీ దగ్గర ఉండని. కేవ్ లోపల ఏ మొబైల్ నెట్వర్క్ పని చేయదు. ఈ వాకీ టాకీ మాత్రమే పనిచేస్తుంది. మీకేదైనా అవసరం అయితే నువ్వు ఈ వాకీ టాకీని ఉపయోగించి డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ హైవే పక్క నుంచి వస్తోంది. ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య అనుకుంటా. ఓకే కికో, తీసుకో. ఇది కేవ్ మ్యాప్ రెండో కాపీ. నువ్వు దీన్ని ఫాలో అవుతూ ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ ని కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసొస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సిగ్నల్ అదిగో అక్కడి నుంచి వస్తోంది. త్వరగా అక్కడికి వెళ్ళు. ఓకే బ్రో, లెట్స్ గో. డేవిడ్, ఈ టూరిస్టులందరినీ నీ బాధ్యత మీద అప్పగిస్తున్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. డోంట్ వరీ, వీళ్ళని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక ఎప్పుడు వీళ్ళు నన్ను మర్చిపోరు. అరే ఊరికే జోక్కి చెప్పాను. రండి మనం కేవ్ లోకి వెళ్దాం. సూపర్ స్పీడో, సిగ్నల్ బ్రిడ్జ్ కింద నుంచే వస్తోంది. పద కిందకెళ్ళి చూద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 35 ని అప్లై చేయి. కికో అలా చూడు, బాంబ్. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 37. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 37. ఫైనల్ గా మనం అందరం ఈ కేవ్ ఎండ్ పాయింట్ కి వచ్చాం. మేయర్, మీరు ఏం చేస్తున్నారు? మనం ఇప్పుడు ఆ చోటుకి వచ్చి చేరాము కదా. నేను ఇప్పుడు ఈ జలపాతంలో దిగి స్నానం చేద్దామనుకుంటున్నాను. నడిచి నడిచి నా శరీరం చాలా చెమట పట్టేసింది. మేయర్, ఇంకా మనం ఆ చోటుకొచ్చి చేరుకోలేదు. ఆ బండరాలు దాటుకుని మనం వెళ్ళాలి. అదే కేవ్ యొక్క ఎండ్ పాయింట్. కానీ మనమందరం ఈ రాళ్ళను దాటుకుంటూ ఎలా వెళ్ళగలం? మీరు మాట్లాడకుండా నా వెనకే రండి, మీకు దారి చూపిస్తా. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. గొంతు ఎండిపోతోంది. తాగటానికి కొంచెం నీళ్లు కావాలి. అయ్యో. నీళ్లు కావాలా? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మేయర్ సార్, డేవిడ్ చెడ్డవాడు కాదు. మనమే తప్పుగా అనుకున్నాం. ఇప్పుడు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తాగండి, స్నానం చేయండి, అందులో మునిగి చనిపోండి. నేను బయలుదేరుతున్నాను. ఏం కర్మరా బాబు ఇది. ఆ డేవిడ్ మొదలు బాగా ఇరికించేసి వెళ్ళిపోయాడు. డేవిడ్ చెడ్డవాడు మాత్రమే కాదు, చాలా దారుణమైన వ్యక్తి. నమ్మించి ద్రోహం చేశాడు. ఓహో, నలువైపుల నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో ఒకే మాటలో చెప్పాలంటే ఫ్లడ్డింగ్. అలా అయితే మనమంతా కాసేపట్లో ఈ నీళ్ళలో మునిగిపోయేలా ఉన్నామే. మనమంతా ఇక్కడి నుంచి వెంటనే పారిపోదాం. ఏంటి చెప్పన్నా అలా అంటున్నావు? మనం ఇక్కడి నుంచి ఎలా పారిపోగలం? మనం ఇక్కడ బాగా ఇరుక్కుపోయాం కదా. ఇక మనల్ని ఎవరు వచ్చి కాపాడుతారు? మనల్ని వచ్చి కాపాడే వాళ్ళని నాలుగే మాటలు చెప్పాలంటే కికో అండ్ సూపర్ స్పీడో. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీరు మా సిటీలో వాళ్ళందరికీ చాలా పెద్ద ఉపకారం చేశారు. R7 డేంజర్ లైట్ మళ్ళీ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ ఆ కేవ్ నుంచే వస్తోంది. హలో ఎడ్వర్డ్, నేను డేవిడ్ని. నా మాటలు విని నువ్వు షాక్ అవ్వద్దు. కేవ్కు వచ్చిన టూరిస్టులు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు.
వాళ్ళని నువ్వు కాపాడాలంటే కేవ్ మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఉంది కదా, అది నాకు అప్పగించాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. హలో డేవిడ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి. మరో 2 గంటల్లో ఆ డబ్బు నాకు కావాలి. 2 గంటల్లోగా డబ్బు వచ్చి చేరలేదంటే గుర్తుంచుకో, టూరిస్టులు ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడ ఇప్పుడు నీళ్లతో నిండిపోతోంది. మరో 2 గంటల్లోగా ఆ చోటంతా నీళ్లతో నిండిపోతుంది. అందరూ మునిగిపోతారు. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, మీకు ఆ డబ్బు ముఖ్యమా లేక టూరిస్ట్ ప్రాణాలు ముఖ్యమా అని. హలో, ఆ డేవిడ్ మనల్ని మోసం చేశాడు. ఒకవేళ ఈ డబ్బు నేను ఇచ్చేస్తే ఆ తర్వాత ఈ కేవ్ని ఎలా మెయింటైన్ చేయగలను? నేను ఇవ్వకపోతే టూరిస్టుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మీరేం దిగులు పడకండి అంకుల్. నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు ఇక్కడ ఎవరి ప్రాణాలకి ప్రమాదం కలగదు. 2 గంటల సేపు పూర్తవడానికి ముందే ఆ కేవ్ లో నుంచి వాళ్ళందరినీ నేను బయటికి తీసుకొచ్చేస్తాను. అంతేగా సూపర్ స్పీడో? రైట్ బ్రో, బికాజ్ వి ఫైట్ ఫర్ రైట్. జాంకో అంకుల్ నాకు కేవ్ మ్యాప్ ఒకటి ఇచ్చారు కదా, దాన్ని స్కాన్ చేసి నేను R7 లో వేసేస్తాను. ఆ తర్వాత దాన్ని ఫాలో చేసుకుంటూ మనం కేవ్ లోపలికి వెళ్ళొచ్చు. మ్యాప్ కాపీ రెడీగా ఉంది సూపర్ స్పీడో, లెట్స్ గో. హలో బాస్, అందరు టూరిస్టుల్ని ఒక చోట దాచుంచి నేను డబ్బు అడిగాను. ఇక తర్వాత నేనేం చేయాలి? కికో, సూపర్ స్పీడో ఆ టూరిస్టులను కాపాడడానికి తప్పకుండా వస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను మిగిలిన వాళ్ళని వాళ్ళ వెనక పంపించాను. నువ్వు ఆ గార్డ్స్ దగ్గరే ఉండి జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఈలోగా ఏదైనా చేస్తాను. కికో, కనుచూపు మేర వరకు ఇక్కడేమీ నాకు కనిపించడం లేదు. ఏమీ తెలియలేదు కరెక్టే, కానీ కాస్త జాగ్రత్తగా విను. ఏదైనా శబ్దం వినిపిస్తోందా? అయ్యో బాబోయ్, చెప్పనో లేదు అంతలోనే వచ్చి అటాక్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తున్నారు. కికో, త్వరగా పద సూపర్ స్పీడో. కికో పార్ట్నర్, మనం బాగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళలేం, అలాగని వెనక్కి వెళ్ళలేం. త్వరగా ఏదో ఒక ఐడియా చెప్పు. ఈ గుహది చాలా విచిత్రమైన మ్యాప్. ఇక్కడికి ఎవరొచ్చినా వాళ్ళు అయిపోతారు ట్రాప్. జాంగో అంకుల్, మీరా? అంటే టూరిస్ట్ కిడ్నాప్స్ కి వెనకాల మీ హస్తమే ఉందా? కేవలం హస్తమే కాదు, కాళ్ళు, కళ్ళు, బుర్ర అన్నీ ఉన్నాయి. ఇలా చూడండి, మీరు ఇప్పుడు చేయడం చాలా పెద్ద తప్పు. మీరు చేసిన తప్పుని ఇప్పుడే సరిదిద్దుకుని వాళ్ళని వదిలేయండి. కికో, నేను డబ్బు సంపాదించడం కోసం రాంగ్ కంటే పెద్దది ఏదైనా ఉంటే అది కూడా చేస్తాను. ఈ గుహది విచిత్రమైన మ్యాప్. ఇక్కడికి ఎవరొస్తే వాళ్ళు అయిపోతారు ట్రాప్. సూపర్ స్పీడ్, త్వరగా ఫార్ములా నంబర్ 53. వెళ్ళి పట్టుకోండి వాడిని. కికో, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాగే వెళ్ళి నేను నేల గుద్దుకున్నానంటే చిన్న భిన్నమైపోవాల్సిందే. భయపడకు సూపర్ స్పీడో, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంతే, ఇక వీళ్ళిద్దరు అంతూ చూడాల్సిందే. ఈ కేవ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన డబ్బుని ఇప్పుడే నేను సొంతం చేసుకుంటాను. హలో డేవిడ్, నేను కికోని, సూపర్ స్పీడోని మన మార్గం నుంచి అడ్డు తప్పించాను. ఇప్పుడు నేను నా అడ్డాకి వెళుతున్నాను. నువ్వు ఎడ్వర్డ్కి ఫోన్ చేసి అతనితో వెంటనే డబ్బు పంపించమని చెప్పు. ఎస్ బాస్, ఓవర్ అండ్ అవుట్.
మ్యాప్ ని ఫాలో చేసుకుంటూ తిరిగి ఎంట్రన్స్ కి వెళ్ళాలి. అది కరెక్ట్ అయిన రూట్ లో వెళ్ళాలి. టూరిస్టులందరూ అక్కడే ఉంటారు. నేను ఇక్కడ నుంచి రైట్ కట్ చేస్తాను. ఓ, 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 ఓ. నాకిప్పుడు 2-3 దారులు కనిపిస్తున్నాయి, కానీ ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. డేవిడ్ ఎక్కడ టూరిస్ట్ ని కిడ్నాప్ చేసి పెట్టాడో అక్కడ ఫ్లడ్ వస్తుందని చెప్పాడు. ఒకవేళ ఈ నీళ్ళ ఫ్లడ్ వల్ల వచ్చిందంటే వాడిని పట్టుకోండి. డేవిడ్, ఇప్పుడు చెప్పు, టూరిస్టులందరూ ఎక్కడున్నారు? ప్లీజ్ కికో, నన్ను కొట్టద్దు, నేను చెప్పేస్తాను. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 27 ని అప్లై చేసి ఆ బండని విరక్కొట్టు. ఓకే కికో. ఇప్పుడు చెప్పు, జాంగో ఎక్కడున్నాడు? సూపర్ స్పీడో, నువ్వు లోపలికి వెళ్ళి అందరినీ కాపాడు. ఆ లోపల నేను జాంగోని పట్టుకుంటాను. అమ్మయ్యా, సూపర్ స్పీడ్ వచ్చేసింది. మనకి ఇంకే సమస్య ఉండదు. హలో ఎవ్రీవన్, డోంట్ ఫియర్ వెన్ కికో అండ్ సూపర్ స్పీడో ఆన్ హియర్. అయ్యా, డైలాగ్ తర్వాత చెప్పుకోవచ్చు. ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడు. ఓ ఎస్, ఒక నిమిషం, నేను కికోని అడుగుతాను. కికో, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్లడ్ లో బాగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు చెప్పు, ఏ ఫార్ములాని యూజ్ చేసి వీళ్ళని కాపాడాలి? సూపర్ స్పీడో, అందరినీ బయటికి తీసుకురావాలంటే దానికి ఒక ఫార్ములా మాత్రమే ఉంది. ఫార్ములా 211 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 211. అందరూ రండి, 1 by 1 గా దీని మీదకి ఎక్కి ఇక్కడి నుంచి బయటపడండి.
గుహది విచిత్రమైన మ్యాప్. ఎవరొచ్చినా అయిపోతారు ట్రాప్. ఇప్పుడెక్కడికి పారిపోతావు కికో? ఇప్పుడే నీ కథ ముగిసిపోతుంది. ఇప్పుడు నా నుంచి వస్తుంది నీకొక బాంబ్. గుహది చాలా విచిత్రమైన మ్యాప్. ఎవరొచ్చినా అయిపోతారు ట్రాప్. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఎనీ టైం పార్ట్నర్. ఈ జాంగోని ఇలాగే వదిలిపెడితే కేవ్ మొత్తం నాశనం చేస్తాడు. నా బాంబు పోయింది. నీలాంటి క్రిమినల్స్ ఎంత తెలివిగా ప్రవర్తించినా చిట్ట చివరికి దొరికిపోక తప్పదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. ఈ రోజు మీరు ఈ ప్రపంచంలోని అతిపెద్ద కేవ్ ని ప్రమాదంలో పడిపోకుండా కాపాడారు. ఇలా ఎంత దూరం పారిపోతారో నేను చూస్తాను. ఇక కిడ్నాపింగ్ కాదు, డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేస్తారు. ఏమిటిది? చాలా సేపటి నుంచి ఎవరో బెల్లు కొడుతూనే ఉన్నారు. సార్ ఇదిగోండి మీ పార్సల్. మీరు సబ్ కుచ్ డెలివరీ యాప్లో హెల్మెట్ ఆర్డర్ చేశారు కదా? ఓ అవునవును, అద్భుతం. మీరు చాలా సూపర్ అయిన సర్వీస్ ని మొదలు పెట్టారు. ఎన్నో మంచి మంచి సరుకులు అది డిస్కౌంట్ రేట్ లో ఇస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఈ డిస్కౌంట్ చూసినప్పుడు నా మనసుకు ఏం తోస్తోంది అంటే ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ నాకు ఈ వస్తువులన్నీ అవసరమే లేదు. ఇదిగోండి తీసుకోండి సార్.
ఇంత పొద్దున్న కికు ఏం చేస్తున్నాడు? కిక్కు ఇప్పుడు చెప్పబోయే విషయం ఒకే మాటలో చెప్పాలంటే సూర్య నమస్కారం. అయితే సరే, ముందు నా కడుపుని నింపుకుని దానికి నమస్కారం చెప్తాను. అమ్ న్యం 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 న్యం. ఇదిగో చూడు డోడో, నువ్వు ఎందుకని ఈ బ్రెడ్ బటర్ తింటున్నావు? ఇదిగో ఈ కేకు తిను. కేకా, టెంపో అన్నా, ఈ రోజు స్పెషల్ ఏంటి? విశేషం ఏమీ లేదు కికో. ఈ రోజు సన్ సిటీలో ఒక ఫ్రీ హోమ్ డెలివరీని మొదలు పెట్టారు. దాని పేరు శాప్ కోచ్ డెలివరీ యాప్. ఓహో, దీనివల్ల జనాలకి షాపింగ్ చేసే విషయంలో ఒకే మాటలో చెప్పాలంటే కన్వీనియన్స్. అంటే ఈ రోజు సన్ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేసి ఉంటారనుకుంటాను. అదెందుకు అడుగుతావు? ఈ రోజు చాలా మంది టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్, వాషింగ్ మిషన్ ఇలా చాలా మంది ఆర్డర్ చేసి తీసుకున్నారు. ఇక నీకు ఒక విషయం తెలుసా కికో? నువ్వు ఆర్డర్ చేసిన ఏ విషయమైనా సరే ఈ రోజే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డెలివరీ బాయ్స్ సాయంతో వాటిని అందరి ఇళ్లకు డెలివరీ చేసేశారు. ఓరి నాయనో, అంటే ఎంత మంది ఆ యాప్ లో షాపింగ్ చేసుంటారు. ఇప్పుడు దానికోసం ఒక కేక్ తిందా? దానికేముంది, నిక్షేపంగా తినో. ఇదిగో తీసుకో. అయ్యయ్యో, ఇదేమిటి? చాక్లెట్ కేకా లేకపోతే బాంబ్ కేకా? పొరపాటుగా తిని ఉంటే మన పొట్ట పేలిపోయి ఉండేది, అలాగే మన కథ ముగిసిపోయి ఉండేది. హా? ఈ కేక్ లోపల బాంబ్ ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇందులో ఏదో సమస్య ఉంది. R7 డేంజర్ లైట్ కూడా బ్లింక్ అవుతోంది. సిగ్నల్ మేయర్ అంకుల్ ఇంటి దగ్గర నుంచి వస్తోంది. టెంపోనా, మేయర్ అంకుల్ కూడా యాప్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేసి కొన్నారా? అవునవును, మన మేయర్ కూడా ఒక హెల్మెట్ ఆర్డర్ చేసి తీసుకున్నారు. హెల్మెట్? కానీ మేయర్ అంకుల్ దగ్గర బైకే లేదుగా, మరి ఆయన హెల్మెట్ తో ఏం చేస్తారు? ఆయన అప్పుడప్పుడు కట్టుకథలు చెబుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఆయన నెత్తి మీద ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. అవి పడకుండా ఉండడానికే ఆయన తీసుకున్నారని అనుకుంటున్నాను. మనం వెంటనే మేయర్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. నేను సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, వెంటనే మేయర్ అంకుల్ ఇంటికి వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో. అయ్య బాబోయ్, ఇది చాలా సూపర్ అయిన హెల్మెట్. ఇది పెట్టుకుని మనం వాకింగ్ కి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనం అప్పుడప్పుడు కట్టుకథలు చెబుతున్నప్పుడు మన తల మీద ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇది మనకు రక్షణగా ఉంటుంది. అయ్యయ్యో, నేను ఇలా గట్టిగా మాట్లాడితే ఎవరో ఒకరు వింటారు. అయ్యయ్యో, మీరా హెల్మెట్ ఆయన తల మీద పెట్టుకోబోతున్నారు. మేయర్ అంకుల్, ఒక నిమిషం ఆగండి. వద్దు మేయర్ అంకుల్. ఇదిగో చూడు కికో, నువ్వేవి భయపడకు. ఈ టెంపో నా నీ దగ్గర ఉన్నాడు. వెయిట్ అండ్ వాచ్. అయ్యయ్యో, టెంపోనా, ఇది నా కొత్త హెల్మెట్. ఇప్పుడు మీరు దీన్ని ఎందుకని అనవసరంగా కొట్టి కింద పడేశారు? మేయర్ సార్, ఇప్పుడు గనక నేను దాన్ని కొట్టి పడేయలేదంటే ఇంకా సేపట్లో మీరు కింద పడిపోయి ఉండేవారు. అరెరే, ఏంటిది? హెల్మెట్ లోపల బాంబు ఉంది. అరే రే, బాంబ్! ఇంకా నయం, మీరు నన్ను కాపాడారు. ఇందులో ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే మిగిలిన్నాయి. దీన్ని ఎక్కడైనా దూరంగా విసిరేయాలి. కానీ కికో, అలా చేయడానికి ఎలా వీలవుతుంది? ఇక్కడంతా జనాలు ఉన్నారుగా. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 64. ఓకే కికో, ఫార్ములా 64 ని యాక్టివేట్ చేసి ఈ హెల్మెట్ ని ఆకాశంలోకి విసిరేస్తాను.
ఇంకా నయం. థ్యాంక్ యూ కికో. ఈ రోజు నువ్వు మళ్ళీ మా అందరినీ కాపాడావు. అయ్యయ్యో, నా కేకులో బాంబు, ఇక్కడ మేయర్ హెల్మెట్ లో బాంబు. ఈ రోజు ఎవరైతే ఈ సన్ సిటీలో ఆ శాప్కుచి యాప్ లో ఆర్డర్ చేశారో అప్పుడు వాటన్నిటిలోనూ బాంబు ఉండే ఉంటుంది. మనం వెంటనే డెలివరీ ఆఫీస్ కి వెళ్ళి అక్కడున్న ఓనర్ ని కలిసి మాట్లాడాలి. హలో కికో, నేను జస్టిన్, సబ్ కుచ్ డెలివరీ యాప్ ఫౌండర్ని. ఇదిగో ఇలా చూడండి లిస్ట్. ఎవరెవరైతే వస్తువులు ఆర్డర్ ఇచ్చుకున్నారో వాళ్ళ లిస్ట్ ఇది. అంటే అంకుల్, వీళ్ళందరికీ మీరు డెలివరీ ఇచ్చేశారా? అవును, డెలివరీ పూర్తయింది. కానీ ఇప్పుడు నా డెలివరీ బాయ్స్ ఎవరూ కనపడడం లేదు. ఎవరి నుంచి ఫోన్ కూడా రాలేదు. ఇంతమంది అడ్రస్ ని కనిపెట్టి అతని దగ్గరికి వెళ్ళడానికి మనకు టైం పడుతుంది కదా. ఎందుకని అడుగుతున్నావు కికో? జస్టిన్ అంకుల్, మీకు ఒక విషయం తెలుసా? మీరు పంపించిన అన్ని ఐటమ్స్ లోనూ బాంబ్స్ ఉన్నాయి. బాంబా? అందుకు అవకాశమే లేదు. మా వేర్ హౌస్ నుంచి వచ్చే వస్తువులన్నింటినీ స్కాన్ చేసి చెక్ చేసి ఆ తర్వాతే డెలివరీ చేస్తాం. కికో, ఒకవేళ ఇలా జరుగుంటే ఆ ప్రోడక్ట్స్ ని డెలివరీ చేసేటప్పుడు వచ్చే దారిలో ఎవరైనా ఇలా చేస్తుంటే? దీనికి సమాధానం డెలివరీ బాయ్స్ మాత్రమే చెప్పగలరు. కికో, మా దగ్గరున్న డెలివరీ బాయ్స్ మొత్తం మిస్ అయిపోయారు. వాళ్ళందరినీ కనిపెట్టే బాధ్యత నీదే. లేదంటే నా టోటల్ బిజినెస్ మొత్తం మూసేయాల్సి ఉంటుంది. ఏ సమస్య సరే, ఎటువంటి సమస్య సరే మేమిద్దరం ఈజీగా దాన్ని హ్యాండిల్ చేస్తాం. నేను చెప్పేది అర్థమైందా? సార్, ఏం చెప్పొస్తున్నారంటే జస్టిన్ చెప్పిందంతా నిజమే అంటున్నారు. డెలివరీ బాయ్స్ అందరూ ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియడం లేదు. ప్లీజ్ వాళ్ళని వెతకడానికి మాకు సహాయం చేయి. నేను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు మీరు ఈ విషయం గురించి దిగులు పడక్కర్లేదు. ఎస్, ప్రజలు ఇలా కనిపించకుండా పోవడం చాలా దారుణమైన విషయం. వి ఫైట్ ఫర్ ద రైట్. కానీ కిక్కు, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. టెంపో అనే కేకులో బాంబు ఉంది. కేక్ లో ఒక పీస్ తీసుకోగానే బాంబు పేలింది. అదేలా మేయర్ అంకుల్ హెల్మెట్ లో టైం బాంబు ఉంది. సో టైం అవ్వగానే అదే పేలిపోయింది. ఎందుకలా? నాకేమనిపిస్తోందంటే ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారో విధవిధమైన బాంబుల్ని వస్తువుల్లో పెట్టి దాన్ని డెలివరీ చేస్తున్నారనుకుంటాను. కానీ వాళ్ళని మనం ఎలా కనిపెట్టడం? దానికి ఒక మార్గం ఉంది. మనలో ఎవరైనా ఒకరు డెలివరీ బాయ్ గా మారి డెలివరీ చేయడానికి వెళ్ళాలి. అప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేయడానికి వస్తే వాళ్ళని మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. అయ్యయ్యో, ఇది చాలా డేంజర్ అయిన విషయమే. ఈ ప్రమాదకరమైన విషయాన్ని ఎవరు చేసి ఉంటారు? నా వల్ల కాదు బాబు. ఎందుకంటే ఈ రోజు మండే రోజున నేను ఏ రిస్క్ తీసుకోను. ప్రమాదాలతో ఆడుకునేవాడిని వీరుడు అంటారు. ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించేవాడిని ఈ డిటెక్టివ్ చేట్పట్ అని అంటారు. భలే సార్, అద్భుతమైన మాట చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కూల్ జట్పట్ అంకుల్. అప్పుడు మీరు వీళ్ళ డెలివరీ డ్రెస్ వేసుకుని స్కూటర్ లో వెళ్ళండి. నేను సూపర్ స్పీడ్ మిమ్మల్ని సీక్రెట్ గా ఫాలో చేస్తాం. ఓకే? వాడెంత పెద్ద విలన్ అయినా సరే ఈ రోజు ఖచ్చితంగా నా చేతికి దొరకడం మాత్రం ఖాయం. సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే డోంట్ వరీ కికో, పని పూర్తి చేద్దాం అంటున్నారు. బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. ఇంకో ఇద్దరు డెలివరీ బాయ్సా? నేను ఈ సిటీలో ఉన్న డెలివరీ బాయ్స్ అందరినీ కిడ్నాప్ చేసినట్టుగా భావించానే. నో ప్రాబ్లం, వీళ్లకు కూడా మిగిలిన డెలివరీ బాయ్స్ కు పట్టిన గతే పట్టిస్తారు. కానీ జస్టిన్ ఈ సబ్ కుచ్ డెలివరీ యాప్ తో నా బిజినెస్ కి దెబ్బ కొట్టేలా ఉన్నాడు. కనుక ఇతని బిజినెస్ ని మొదటి రోజే దెబ్బ కొడతాను. ఈ ఊళ్ళో డెలివరీ బాయ్స్ ఏ మిగలకుండా పోతే ఇక జస్టిన్ డెలివరీ చేసుకుంటాడా ఏంటి? బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా.
ఇలా ఎంత దూరం పారిపోతారో నేను చూస్తాను. ఇక కిడ్నాపింగ్ కాదు, డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేస్తారు. ఈ చిన్న కుర్రాడెవరో ఈ బంధు దాదాకే అడ్డుపడుతున్నాడా? ఇప్పుడే ఆ చిన్న కుర్రాడిని, ఆ స్పీడో కార్ని రెండింటినీ ధ్వంసం చేస్తాను. సూపర్ స్పీడో, నిన్ను నువ్వే ఆటో రిపేర్ చేసుకో. నేను వెళ్ళి ఆ డ్రైవర్ని పట్టుకుంటాను. రా సూపర్ స్పీడో, మనం వాడిని ఫాలో చేస్తూ వెళ్దాం. నాకు నమ్మకం ఉంది, ఇక్కడ నుంచి తప్పించుకున్నాక వాడు వాడి బాస్ ని చూడడం కోసం ఆ చోటికి వెళ్తాడు. కానీ కికో, ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు అతన్ని నేను ఎలా ఫాలో చేయగలను? దానికి నువ్వు ఫార్ములా నంబర్ 577 ని అప్లై చేయాలి. ఓకే బ్రో, ఇప్పటి వరకు నువ్వు నా మీద సవారీ చేసావు, కానీ ఇప్పుడు నేను నీ మీద సవారీ చేస్తాను. బాస్ బాస్ ఎలాగైతేనే నేను అక్కడి నుంచి తప్పించుకొచ్చేసాను. వావ్, చాలా గొప్ప పని చేశావు. కానీ వాళ్లకు నువ్వు మన అడ్రస్ ఏమీ చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు బాస్. మీ అడ్రస్ ని ఆయన నాతో చెప్పలేదు. ఆయనే నన్ను ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చేశారు. బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. కానీ కికో, నువ్వు కూడా చాలా తెలివైన వాడివే. కాకపోతే నువ్వు ఒక తప్పు చేశావు, ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. కికో, ఇలా చూడు నా చేతిలో ఏముందో. సన్ సిటీలో ఎంతో మంది జనం డెలివరీ యాప్ తో సరుకులు తెప్పించుకుంటున్నారు. టీవీ, మొబైల్, రెఫ్రిజిరేటర్ లాంటివి. నేను అన్నిట్లోనూ బాంబ్స్ పెట్టించి నా మనుషులతో డెలివరీ చేయించాను. నేను ఈ ఒక్క రిమోట్ తో మొత్తం సన్ సిటీనే పేల్చి పారేయగలను. అర్థమైందా? ఏంటి, పేల్చేయమంటావా? చెప్పు. ప్లీజ్ మీరు అలా చేయొద్దు, ఇది చాలా రాంగ్. ఆ విషయం నాకు బాగా తెలుసు కికో, కానీ నేనేం చేయగలను? నాకు చిన్నప్పటి నుంచి రాంగ్ పనులు చేయడం అంటేనే ఇష్టం. నేను నీలాంటి గుడ్ బాయ్ ని కాదు, బ్యాడ్ బాయ్ ని. జనం అందరినీ బెదిరించి వాళ్ళ స్టోర్స్ ని నా పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత నేను ఒక పెద్ద బిజినెస్ ప్రారంభించాను. ఆ సమయంలోనే జస్టిన్ డెలివరీ యాప్ ని కనిపెట్టి నా బిజినెస్ ని దెబ్బతీశాడు. కానీ బంధు దాదా, వస్తువుల్ని ఎక్కడి నుంచి కొనుక్కోవాలో ప్రజలే తీర్మానిస్తారు. అది వాళ్ళ ఇష్టం. లేదు, అది నేనే నిర్ణయిస్తాను. నా మనసు ఏం చెప్తోందంటే
ఈ ఊళ్ళో ఉన్న జనమంతా నా సూపర్ మార్కెట్లోనే సరుకులన్నీ కొనుక్కోవాలి, అర్థమైందా? నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, లేదంటే ఒక బటన్ ప్రెస్ చేసి సన్ సిటీనే పేల్చేస్తాను. అంటే ఇప్పుడు ఒక్క మార్గం మాత్రమే ఉంది. ఫార్ములా నెంబర్ 54. నిజం చెప్పు బంధు దాదా, ఆ డెలివరీ బాయ్స్ ని నువ్వు ఎక్కడ బంధించుంచావు? ఈ బంధుదాదా దగ్గర నుంచి నువ్వు తెలివిగా రిమోట్ ని లాక్కోగలిగావు, కానీ ఆ డెలివరీ బాయ్స్ దగ్గరకు మాత్రం నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు, ఎందుకంటే నేను వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. బంధుదాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. బంధు దాదా ఎక్కడ? ఒక పెద్ద ట్యాంకర్ లోపల డెలివరీ బాయ్స్ ని బంధించి ఉంచాడని చెప్పాడు. త్వరగా రా సూపర్ స్పీడో, వెంటనే మనం ఫాలో చేయాలి. సూపర్ స్పీడో, నేను వెంటనే వెళ్ళి ఆ ట్రక్ ని ఆపడానికి చూస్తాను. ఓకే కికో, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పుడే ఫుల్ స్పీడ్ లో వెళ్ళు, నేను ఆ కుర్రాడికి తగిన విధంగా బుద్ధి చెప్తాను. బంధుదాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. బంధు దాదా, ఇప్పుడు కూడా నేను నిన్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్లీజ్ ఈ ట్రక్ ని ఇక్కడే వదిలేసాయి. ఇకో నువ్వు ఈ బంధుదాదాని ఎదిరించి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా ఈ ట్యాంకర్ లోపల ఉన్న డెలివరీ బాయ్స్ ని ఏం చేస్తారో చూస్తూ ఉండు. చూడు, బండిని ఫుల్ స్పీడ్ లో పెట్టి నువ్వు అందులోంచి దూకే. ఓ నో, సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 49. ఈ ట్రక్ ఎప్పుడైనా వెళ్ళి ఆ ట్రైన్ కి గుద్దుకోవచ్చు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 78 ని అప్లై చేయి. బండిని ఆపు. కికో, నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది, కాబట్టి నేను ఫుల్ గా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఈ ట్యాంక్ ని మనం ఆపాలంటే ఆ డ్రైవింగ్ యూనిట్ నుంచి విడదీస్తేనే వీలవుతుంది, ఎందుకంటే అదే ఫుల్ పవర్ లో దీన్ని ఈడ్చుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు దీన్ని ఆపడానికి ఒక్క మార్గమే ఉంది. నేను ఇప్పుడే నా స్పెషల్ కిట్ ని యూజ్ చేసి తీరాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 367. ఇప్పుడు మీరు మీ డెలివరీ లిస్ట్ లో సన్ సిటీలో ఎవరెవరింటికి డెలివరీ వెళ్ళాయో ఆ పార్సల్ అన్నిటిని రిటర్న్ తీసుకొచ్చేయండి. ఆ తర్వాత నేను సూపర్ స్పీడో వాటిలో ఉన్న బాంబ్స్ ని డిస్కనెక్ట్ చేసేస్తాం.
అరే మీరు వీడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇది మామూలు సమస్య కాదు, గజిబిజి సమస్య. నువ్వు చూస్తూనే ఉండు, నేను అలా పట్టుకుని వాడిని జైల్లో పడేస్తాను. నాతో అట్లా. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే డెలివరీ బాయ్స్ ని కిడ్నాప్ చేసినందుకు ఈయన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తానని నిర్ణయించుకున్నారు. అదే జైలుకి.